హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ నీట్ రిజిస్ట్రేషన్కి అప్లికేషన్స్ పెట్టారని అనుకుంటున్నాం. సో అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు కామన్గా వచ్చే డౌట్స్ ఏంటో ఈ వీడియోలో నేను క్లియర్ చేయబోతున్నాను. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. నీట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆల్రెడీ వీడియోస్ అనేవి ప్లేలిస్ట్లో అప్లోడ్ చేస్తున్నాం. సో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నీట్ 2025కి వచ్చే ఎన్టీఏ అప్డేట్స్ అన్నీ క్లియర్గా కట్గా వీడియోస్ చేసి డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అప్డేటెడ్గా ఉండండి. సో నీట్ 2025 రిజిస్ట్రేషన్లో మీరు కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో, చాలామందికి ఫ్రీక్వెంట్గా వచ్చే డౌట్స్ ఏంటో ఈ వీడియోలో నేను క్లారిఫై చేసేస్తాను. సో మోస్ట్లీ మేము చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాం. సో ఆ యూట్యూబ్ వీడియోస్లో ఉండే కమెంట్స్కి, స్టూడెంట్స్కి ఫ్రీక్వెంట్గా వచ్చే డౌట్స్ అన్నీ మేము ఈ వీడియోలో క్లారిఫై చేస్తున్నాం. సో CGPA సర్టిఫికేట్ అంటే ఏంటి, ఎవరు పెట్టాలి, ఎలా పెట్టాలి అన్నది, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ ఉండాలా, ఆర్ఎల్స్ మనం BCA BCB సర్టిఫికేట్ సరిపోతుందా లేదా, EWS సర్టిఫికేట్ అండ్ అపార్ ఐడి మ్యాండేటరీ కాదా అన్నది చాలా డౌట్స్ అన్నవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ MBBS, BDS, ఆయుష్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్, కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా బోత్ అన్ని కట్ ఆఫ్స్ అన్నవి మా వీడియోస్ అండ్ మా ఛానల్ ప్లేలిస్ట్లో అన్నవి అప్లోడ్ చేసాం. ఏపీ కౌన్సిలింగ్ ప్రాసెస్, తెలంగాణ కౌన్సిలింగ్ ప్రాసెస్, స్పెషల్ రిజర్వేషన్స్లో కౌన్సిలింగ్ ఎలా అవుతాయో, క్యాప్ కోటా, NCC, PWD అన్ని కట్ ఆఫ్స్, అన్ని అలాట్మెంట్స్ అన్నవి మా ఛానల్లో ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ కూడా అప్లోడ్ చేసాం కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ కూడా. సో నీట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వీడియోస్, రివిజన్ వీడియోస్ కూడా మేము చేసాం. సో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మా ఛానల్. సో నెక్స్ట్ ఇయర్ కౌన్సిలింగ్ కూడా మీకు ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో నీట్ రిజిస్ట్రేషన్ టైంలో కూడా మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ CGPA సర్టిఫికేట్ అన్నది 2012 to 2019 పాస్డ్ అవుట్ బ్యాచ్ ఏవైతే ఉన్నారో, ఎవరైతే ఈ ఇయర్లో పాస్ అయ్యారో 10th క్లాస్ అన్నది SSC సర్టిఫికేట్ని, ఆ SSC సర్టిఫికేట్ని ఒక CGPA సర్టిఫికేట్ అన్నది అటాచ్ చేసి ఆ రెండింటిని మీరు ఫైల్ అప్లోడ్ చేయాలి, స్కాన్ సర్టిఫికేట్ లాగా. సో ఈ ఫైల్ అన్నది మా వాట్సాప్ గ్రూప్లో పెట్టాం. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. సో దట్ అక్కడ మీకు కావాల్సిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు అడగచ్చు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అందరూ కామన్గా అడిగే డౌట్ ఏంటంటే, లైక్ OBC సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలా అప్లికేషన్ పెట్టేటప్పుడు? ఎస్ అండి, మీరు BCA BCB ఆర్ BCC BCD క్యాస్ట్ అయి ఉండైతే మీకు OBC సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ టైంలో అన్నది కావాల్సి వస్తుంది. సో OBC సర్టిఫికేట్ మీకు ఒకవేళ లేకపోయినా మీరు ఇప్పుడు గ్రామ సచివాలయంకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. అబౌట్ కేటగిరీ సర్టిఫికేట్, ఒకవేళ మీరు కేటగిరీ ఓపెన్ కాకుండా మీకు రిజర్వేషన్ BC రిజర్వేషన్ ఉంటే మీకు OBC సర్టిఫికేట్ ఉండడం వల్ల మీరు OBC సెంట్రల్ లిస్ట్లోకి వస్తారు. సో దట్ మీకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. OBC సర్టిఫికేట్ అన్నది మ్యాండేటరీ. మీరు OBC సర్టిఫికేట్ పాతది అప్లోడ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ 2024 to 2025లోది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. OBC సర్టిఫికేట్ మీరు ఓన్లీ 2025ది అప్డేటెడ్ ఉండాలని లేదు, 2024దున్నా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో OBC సర్టిఫికేట్ నంబర్ కూడా అవసరం. సో అది కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు ఎవరి దగ్గరైనా లేకపోయినా March 7 లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేసాము, బట్ ఫైల్ అప్లోడ్ దగ్గర అప్లోడ్ చేయకుండా సబ్మిట్ అవుతుందా? అవ్వదండి. కొన్నిసార్లు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసినా సరే ఫైల్ అప్లోడ్ అని చూపిస్తే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో OBC సర్టిఫికేట్ మీరు పెడితే OBC సర్టిఫికేట్ నెంబర్ అనేది ష్యూర్గా కావాలి. సో నా నీట్ అప్లికేషన్లో EWS అప్లై చేస్తే స్టేట్ కౌన్సిలింగ్లో BC రిజర్వేషన్స్ అప్లై చేసుకోవచ్చా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు, BC వాళ్ళకి EWS అన్నది ఉండదు. ఓన్లీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి EWS సర్టిఫికేట్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. సో EWS సర్టిఫికేట్ పెట్టుకునేటప్పుడు కూడా EWS సర్టిఫికేట్ నంబర్ అన్నది మీరు అప్లికేషన్ టైంలో ఇవ్వాలి. అది లేకపోతే EWS మీరు పెట్టుకోలేరు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఈజ్ నీడెడ్ ఆర్ నాట్ ఫర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్. ఒకవేళ మీరు ఇన్కమ్ అనేది బిలో సర్టన్ లిమిట్ పెడితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. అది సబ్మిట్ చేస్తే కానీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. అపార్ ఐడి అనేది మ్యాండేటరీయా కాదా? అపార్ ఐడి అనేది మ్యాండేటరీ కాదండి, బట్ ఆధార్ కార్డ్ అనేది మీరు అప్డేట్ చేసుకోవాలి మీ కొత్త ఫోన్ నెంబర్తో. సో దట్ ప్రతి OTP అన్నది ఆధార్ టు OTP లింక్ అయి ఉండాలి మీ ఫోన్ నెంబర్కి అండ్ మెయిల్కి. అండ్ ఫోన్ నెంబర్ OTP రావడానికి ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ అన్నది లాస్ట్ వరకు మీకు అప్డేటెడ్లోనే ఉండాలి. వర్క్ చేసే ఈమెయిల్ ID అండ్ ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ జెరాక్స్ పెట్టచ్చా? ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ లేకపోతే మీరు జెరాక్స్ పెట్టచ్చు.
బట్ ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ స్కాన్డ్ కాపీస్లోనే పెట్టండి. అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో అప్లికేషన్లో అవి ఖచ్చితంగా స్కాన్డ్ కాపీస్లోనే అప్లోడ్ చేయండి, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు ఫింగర్ ప్రింట్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఫింగర్ ప్రింట్ క్లియర్గా పడేలా చూసుకోండి. ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా స్కాన్డ్ కాపీస్లోనే ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి, లేకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మీరు ఇలాంటి కామన్ మిస్టేక్స్ అన్నవి చేస్తే 1 year అనేది మళ్ళీ మీరు బ్యాక్ అయిపోతారు. అన్న బీసీఏ కేటగిరీలో ఓబీసీ జనరల్ అని అప్లై చేయాలా, ప్లీజ్ రిప్లై. ఇప్పుడు మీరు బీసీఏ కేటగిరీ అయితే మీకు ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే మీరు ఓబీసీ సర్టిఫికేటే పెట్టాలి, ఆర్ఎల్స్ మీరు జనరల్లోకి వెళ్ళిపోతారు. ఓబీసీ సర్టిఫికేట్ పెడితే మీరు స్టేట్ కౌన్సిలింగ్లో బీసీఏ అన్నది యూజ్ చేసుకోవచ్చు రిజర్వేషన్. అన్న నేను ఆధార్ అప్డేట్ చేయించాను, అది రావడానికి టైం పడుతుంది కదా, ఓల్డ్ ఆధార్తో అప్లై చేసుకోవచ్చా? ఎస్, యూ కెన్ చేసుకోవచ్చు. ఓల్డ్ ఆధార్ అన్నది మీకు కరెంట్ ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉంటే మీరు చేసుకోవచ్చు. ఇఫ్ వీఆర్ అ డ్రాపర్ కెన్ వీ అప్లై ఓబీసీ సర్టిఫికేట్ నౌ? ఎస్, అంటే మీరు ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే మీకు 2 to 3 weeksలో సచివాలయంలో ఇచ్చేస్తారు. సో ఎవరికైతే ఓబీసీ సర్టిఫికేట్ లేదో ఇప్పుడు వెళ్ళి అప్లై చేసుకోండి. బికాజ్ March 7 అన్నది లాస్ట్ డేట్ కాబట్టి అప్పటిలోగా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కెన్ వీ అప్లోడ్ బీసీ సర్టిఫికేట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఓబీసీ? లేదండి, ఓబీసీ సర్టిఫికేటే సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేటే అప్లోడ్ చేయాలి. బీసీఏ, బీసీబీ, బీసీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయకూడదు. అది ఓన్లీ స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ టైంలో క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నౌ ప్రెజెంట్ అయితే ఓబీసీ సెంట్రల్ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాలి. అండ్ మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చు, గ్యాప్ సర్టిఫికేట్ ఎప్పుడు అడుగుతారో. గ్యాప్ సర్టిఫికేట్ అన్నది అడ్మిషన్ టైం, అంటే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ టైంలో సబ్మిట్ చేయాలి. కౌన్సిలింగ్ ప్రాసెస్ ముందు అప్లికేషన్ టైంలో అవసరం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నది స్టూడెంట్ పేరు మీదే ఉండాలండి, పేరెంట్ పేరు మీద అయితే ఉండకూడదు. స్టూడెంట్ పేరు మీద ఉండి ఆల్రెడీ పేరెంట్ పేరు ఉంటుంది ఆల్రెడీ అక్కడ సర్టిఫికేట్లో. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు? నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అవసరమా? ఇప్పుడు మీరు జనరల్ ఓబీసీ, జనరల్ అయితే అవసరం లేదండి. ఓబీసీ అయితే ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ పెట్టాల్సిందే. క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నది మీ రెస్పెక్టివ్ ఏరియాస్ యొక్క సచివాలయంలో ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు. హౌ మెనీ మెడికల్ కాలేజెస్ ఆర్ కమింగ్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ దిస్ ఇయర్, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్? సో ఈ ఇయర్ ఏవైతే కొత్త మెడికల్ కాలేజెస్ వస్తున్నాయో వాటికి ఇంకా ఫుల్ అప్రూవల్ రాలేదు. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఈ ఛానల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం, సో వెయిట్ చేయండి. అన్న నా డేట్ ఆఫ్ బర్త్ 2008 విత్ ఎలిజిబుల్ కాదా? సో మీరు సర్టన్ రూల్స్ ఉంటాయి. 2008 అంటే మీరు కంప్లీట్గా 17 years అన్నవి కంప్లీట్ చేస్తే సో మీరు ఎలిజిబుల్ అవుతారు, ఆర్ఎల్స్ అవ్వరు. రేషన్ కార్డ్తో నీట్ అప్లై చేయొచ్చా? మోస్ట్లీ మీరు ఆధార్ కార్డే యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నీట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ, రివిజన్ వీడియోస్, 1 shots అన్నీ, ఎక్స్ప్లెనేషన్స్ మేము వీడియోలో పోస్ట్ చేస్తున్నాం. ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి సో దట్ మీరు స్కోర్ అన్నది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్స్ అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ నీట్ రిలేటెడ్ ఎనీ అప్డేట్ వచ్చినా వెంటనే మీ ఛానల్లో పోస్ట్ చేస్తాం సో దట్ మీరు అప్డేటెడ్గా ఏ మిస్టేక్ చేయకుండా ఉండండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బాగా ప్రిపేర్ అవ్వండి, రివిజన్ బాగా చేయండి. మీకు నీట్ రిలేటెడ్ ఆర్ నీట్ అప్లికేషన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ అండ్ క్వైరీస్ ఏమైనా ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ఛానల్ అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ గ్రూప్ అనేది జాయిన్ అయ్యి అక్కడ మీరు మా మెంటర్స్కైనా అడగచ్చు, ఆర్ఎల్స్ అడ్మిన్స్కైనా అడగచ్చు, ఆ గ్రూప్లో అయినా మీరు డౌట్ అనేది పోస్ట్ చేయొచ్చు. అండ్ ఈ కమెంట్ సెక్షన్లో కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మేము వెంటనే మీకు రిప్లై ఇస్తాం. సో ఏ మిస్టేక్ చేయకుండా నీట్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మేము ఇక్కడ ఫ్రీగా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. Thank you so much.